వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చింది. నిందితులు అతి కిరాతకంగా ఆ వ్యక్తిని చంపి ఆధారాలు దొరకకుండా పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా తాడ్వాయిలో కలకలం రేపింది. సుమన్, లావణ్య దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికిద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కొంతకాలం వరకు వీరి సంసారం సాఫీగానే సాగింది. ఈ టైంలో లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త సుమన్కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని లావణ్య భావించింది. ఎలాగైనా భర్తను వదిలించుకోవటానికి లావణ్య తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇందుకోసం ఒక ముఠాకు సుపారీ ఇచ్చింది. పక్కా పథకం ప్రకారం సుమన్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు మొదట బీరు సీసాలతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. హత్య చేసిన తర్వాత ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు సుమన్ మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.